Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారో 2 సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ సెక్షన్ వాళ్ళు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసినా లేకపోతే కంప్లీట్ బిగినర్స్ అయినా సీరియస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ప్రిలిమ్స్ని కంప్లీట్ చేద్దాం. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతనే మెయిన్స్ని ఫోకస్ చేద్దాం. ఒకవేళ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా సో ఎలాగోలో ఎంత తక్కువ టైం ఉన్నా ఆ తక్కువ టైంతో మెయిన్స్కి మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ అయిన ప్రిలిమ్స్ క్వాలిఫై అవుదాం. ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతే ఒక మోరల్ బూస్టింగ్, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని మళ్ళీ గ్రూప్ 1కి ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ టోటల్ సిలబస్ కంప్లీట్ చేద్దాము అనుకునే సెక్షన్ ఒకటి. అండ్ ఇంకొక సెక్షన్ సో వీళ్ళు కూడా పార్షియల్గా ప్రిపేర్ అయినా లేకపోతే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సో బేసిక్ ఐడియా ఉండేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటిని కలిపి ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనుకునే వర్గం ఇంకొకటి. అసలు ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్, దేనికి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి డిస్కస్ చేద్దాం. సో బట్ దానికంటే ముందు సో ఇప్పుడున్న ఈ 3 నెలలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అక్టోబర్ని తీసేసి జూన్ తీసేస్తే మనం ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ప్రిలిమ్స్కి సంబంధించి సో ఎలా మనం బెస్ట్గా ప్లాన్ని డిజైన్ చేసుకోవచ్చు, సో ఏ కాన్సెప్ట్లో మనం ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చో చాలా బెస్ట్ వేలో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో టు ద వీడియో. సో గైస్ వీడియోకి వెళ్ళే కంటే ముందు ఏదైనా కూడా అంటే ఏ ఎగ్జామినేషన్కి మనం ప్లాన్ చేయాలన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఒక రెఫరెన్స్ డేట్ అనేది ఉండాలి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేసేటప్పుడు అంటే జనరల్గా బయట చాలా వార్తలు వినిపించాయి. కొన్ని సందర్భాల్లో అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉంటుందని చెప్పి కొన్ని సందర్భాల్లో, లేదు అక్టోబర్ 18th ఉంటుందని కొన్ని సందర్భాల్లో ఇలా అనిపిస్తూ ఉన్నాయి. సో అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది అని కన్ఫామ్గా ఇండైరెక్ట్గా తెలిసినప్పటికీ మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాదు, కానీ అక్టోబర్లో ఉండొచ్చు అని చెప్పి తెలుసు. సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ కన్ఫామ్గా ఆగస్ట్ 15th ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని తెలుసు. సో దాన్ని బేస్ చేసుకుని అక్టోబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని మనం పెట్టుకుంటే సో ఖచ్చితంగా రెఫరెన్స్ డేట్ పెట్టుకుంటేనే మనము ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం సో అక్టోబర్ ఏదైతే రెఫరెన్స్ ఎగ్జామినేషన్ అనుకుంటున్నామో అక్టోబర్ మొత్తం క్యాన్సిల్ చేసేది. ఒకవేళ అక్టోబర్ 4th ఉంటే 4 డేసే ఉంటుంది. అక్టోబర్ 18th ఉంటే అంటే అక్టోబర్ కంటే ముందే టోటల్ సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఆ 18 డేస్ ఇంకొకసారి ఎఫెక్టివ్ రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా అక్టోబర్ని రిమూవ్ చేద్దాం. ఇది జూన్ కాబట్టి జూన్లో ఇంకొక 5 డేస్ ఉన్నాయి. ఆ 5 డేస్ ఎలిమినేట్ అయిపోయినా వీఆర్ లెఫ్ట్ విత్ 3 months. సో ఈ 3 నెలల్లో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి సో ఏ సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయినా సిలబస్ కంప్లీట్ అయినా స్క్రాచ్ నుంచి కంప్లీట్ చేయాలన్నా సో ఎవరికైనా కూడా ఈ 3 monthsని రెఫరెన్స్గా తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా సైంటిఫిక్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్గా 3 monthsలో వీఆర్ హ్యావింగ్ హౌ మెనీ డేస్ అంటే 90 days యావరేజ్గా పెట్టుకున్నా కానీ సో టోటల్గా చదివిన రివిజన్ లేకపోతే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ 90 daysలో నుంచి ఒక 15 daysని కంప్లీట్గా మనం రివిజన్కి కేటాయిస్తే టోటల్గా దిస్ 15 days ఈజ్ ఫర్ ద రివిజన్. సో వీఆర్ లెఫ్ట్ విత్ 75 days. ఈ 75 daysలో సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అని ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో 75 days. సో ఇక్కడ మనం చూస్తే వీఆర్ లెఫ్ట్ విత్ 75 ఎఫెక్టివ్ డేస్ ఫర్ కంప్లీటింగ్ ద సిలబస్. ఇందులో రోజు 15 నుంచి 16 గంటలు సార్ మానవులకు అది సాధ్యం అవ్వదు అని అనిపిస్తుంది. బట్ అన్ని పక్కన పెట్టి 15 గంటలు కూడా వెచ్చించే లేకపోతే స్పెండ్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది జాబ్ చేస్తారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకు 6 గంటలు దొరకడమే కష్టం అవుతుంది. సో ఇలా తక్కువ హార్స్ దొరికిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. సో యావరేజ్గా ప్రొడక్టివ్గా మనం చూస్తే 75 into 10 hours. సో మీరు ఇలా మేనేజ్ చేసుకోగలిగితే 75 into 10 hours. సో టోటల్గా వీఆర్ లెఫ్ట్ విత్ 750 hours. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకోవడానికి మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటంటే 750 గంటల్లో టోటల్ సిలబస్ కంప్లీట్ చేసుకునే విధంగా. నేను ఇక్కడ హార్స్ ఎందుకు పెడుతున్నానంటే జనరల్గా ఒక 5 రోజులు ఒక సో అండ్ సో టాపిక్ అని చెప్పినప్పుడు మనకి ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళాం. ప్రతి గంట లెక్క పెట్టుకొని ప్రతి హార్ని ప్లాన్ చేసుకొని చదివితే
అది ఇంకాస్త ప్రొడక్టివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీఆర్ లెఫ్ట్ విత్ 750 అవర్స్. సో ఈ 750 అవర్స్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఇందులో 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సెల్ఫ్ స్టడీ చేసే స్టూడెంట్స్ ఉంటారు, లేదా క్లాసెస్ ద్వారా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇద్దరికి కూడా బెస్ట్ సజెషన్ని నేను ఇస్తాను. 750 అవర్స్ ఉంది. సో టోటల్గా 750 అవర్స్ అయితే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. టోటల్గా వీఆర్ లెఫ్ట్ విత్ 7 సబ్జెక్ట్స్. 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ సబ్జెక్ట్కి ఆల్మోస్ట్ 107 నుంచి 108 అవర్స్, 107 నుంచి 108 గంటలు దొరుకుతుంది. అంటే మీరు సెల్ఫ్ స్టడీ చేసుకొని ఉంటే సో ఈ 107 అంటే పాలిటీకి 107 అవర్స్ పెట్టుకొని సో టాపిక్ని అంటే మనకు చాలా కష్టం అనిపిస్తుంది. సబ్జెక్ట్కి 107 అవర్స్ అయినా, ఎకానమీకి 107 అవర్స్ అయినా. అయితే ఇక్కడ కొన్నిసార్లు మీకు జాగ్రఫీ తొందరగా అయిపోవచ్చు, హిస్టరీ తొందరగా అయిపోవచ్చు, పాలిటీ ఎకానమీ లేట్ అవ్వచ్చు, లేకపోతే పాలిటీ ఫాస్ట్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ లేట్ అవ్వచ్చు. యావరేజ్గా ఒక సబ్జెక్ట్కి ఇన్ని గంటలు స్పెండ్ చేసుకొని మనం ప్రొసీడ్ అవుతే బాగుంటుంది. సేమ్ అట్లాగే ఎవరైతే క్లాసెస్తో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో రోహిత్స్ అకాడమీ ఈజ్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ క్లాసెస్. మీరు చూస్తే దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. బెస్ట్ క్లాసెస్ మీకు గ్రూప్ 1 అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ వేలో మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. సో ఇక్కడ మా యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే 120 డేస్లో ఆల్మోస్ట్ 120 డేస్లో ఇటు ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ పార్ట్లో 60% అంటే ప్రిలిమ్స్ టోటల్తో పాటు మెయిన్స్కి సంబంధించి ఒక 50 to 60% సిలబస్ని కంప్లీట్ చేసే విధంగా సో మనకు డే 1 డే 2 అనే ప్లానర్ ఉంది. ఆ ప్లాన్ని ఫాలో అయిపోయి మీరు టోటల్గా సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. సో లేదా ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే చదవాలంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టు సో డైలీ అంటే 750 అవర్స్ ఉంది. సో ఈ 750 అవర్స్ మొత్తం వీడియో క్లాసెస్ చూసినా మనకు సరిపోదు. సో అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే ఒక 500 అవర్స్ ఆఫ్ క్లాసెస్, ఒక 500 గంటల క్లాసెస్. అంటే టోటల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 7 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఈ 7 సబ్జెక్ట్స్ని ఒక 500 అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా ఈ 500 అవర్స్లో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ రిలేటెడ్ మెటీరియల్స్ ఇచ్చి దాన్ని ఒక 250 అవర్స్లో మెటీరియల్స్తో కలిపి క్లాసెస్ని కంప్లీట్ చేసుకునే విధంగా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బెస్ట్ ప్లాన్. మీరు కావాలంటే ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ క్లాసెస్ ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చు. లేదా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ క్లాసెస్ ఉన్నాయి, దానికి జాయిన్ అవ్వచ్చు. రెండు కూడా వ్యాలిడిటీ ఎగ్జామ్ వరకు ఉంటుంది. అండ్ దాంతోపాటు సెల్ఫ్ స్టడీ చేయాలనుకున్న వాళ్ళకు ఇప్పుడు మన దాంట్లో క్లాసెస్ ఎలా మీకు వినమని చెప్తున్నానంటే దిస్ ఈజ్ ద షెడ్యూల్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్. అంటే మేము ఏ రోజు ఎంతసేపు చదవాలి అన్నట్టు ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు ఒక టాపిక్ని ఒక 3 డేస్లో సో టాపిక్ చదివి ఆ టాపిక్ పైన టెస్ట్కి మనం ప్రిపేర్ అవుతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ వేరుంటుంది. సో ఇప్పుడు సెల్ఫ్ స్టడీ చేసిన వాళ్ళైనా సో సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్న వాళ్ళైనా ఫస్ట్ నేను చెప్తానంటే ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కనోజ్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్, సౌత్ ఇండియన్ డైనాసిటీస్, ఢిల్లీ సుల్తానేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది 17th అంటే జూన్ 17th టెస్ట్ స్టార్ట్ అయింది. సో మనం జూలై 1 నుంచి దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. సో మీరు ఏ రోజైతే జాయిన్ అవుతున్నారో అది మీ ఫస్ట్ డే లాగా కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ కస్టమైజ్డ్ డేట్ ఫర్ సపోజ్ ఎవరైనా జూన్ 26కు జాయిన్ అవుతే 26కి ఈ డేట్ని పెట్టి ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనే విధంగా కస్టమైజ్డ్ ప్లాన్ ఇస్తాం. సో నేను 17th ఎగ్జామ్ పెడితే సో ఈ 2 డేస్ ముందు ఈ సిలబస్ని కవర్ చేసుకొని పర్టికులర్ డే ఎగ్జామ్ రాయాలి. సేమ్ అట్లాగే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ 21 జూన్. అంటే 21 జూన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ పార్లమెంట్ అండ్ దీంతో పాటు కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. అంటే 21 వరకు అంటే 18, 19, 20 3 డేస్లో ఈ 3 టాపిక్స్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసుకొని 4th డే యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సో 24th మళ్ళీ ఇక్కడ 22, 23, 24 దీనికి కొంచెం తక్కువ టైం 2.5 డేస్ ఉన్నాయి. ఆ 2.5 డేస్లో ఈ టాపిక్స్ అంటే నేను ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చానో ఈ షెడ్యూల్ని బేస్ చేసుకొని మీరు ఈ టాపిక్స్ని కంప్లీట్ చేసుకొని టెస్ట్ రాసి టెస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే అందులో ఫ్లాస్ ఏంటి, మీకు ఎందుకు తక్కువ వచ్చాయి టెస్ట్ చేసుకుంటే మంచి సక్సెస్ రావడానికి లేకపోతే మంచి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా రోహిత్స్ అకాడమీలో బెస్ట్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ఉంది. అంటే మీకు క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ తీసుకునే ఆప్షన్ ఉంది, ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకునే ఆప్షన్ ఉంది,
ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కలిపి ప్రిపేర్ అవ్వడానికి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కూడా ఉంది. సో అంటే ఈ టెస్ట్ సిరీస్ ప్లాన్ కావాలన్నా, లేకపోతే గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్లానర్ కావాలన్నా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే 75 డేస్లో కవరేజ్ చేసే విధంగా ప్లానర్ కావాలన్నా జస్ట్ 9111055688 ఇది నా వాట్సాప్ నంబర్. 75 డేస్లో, ఓన్లీ 75 డేస్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకునే విధంగా బెస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోర్సు. అండ్ నెక్స్ట్ మీరు చూడండి, మీరు రోహిత్స్ అకాడమీ, మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ అని క్లిక్ చేస్తే అందులో ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటు ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అంటే 26లో ప్రిలిమ్స్ రాయబోతున్నాం. 24 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉంది, లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి తెలియాలి. అందుకోసం అందరి కోసం ఫ్రీగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటే 2024 టెస్ట్ అటెంప్ట్స్ విత్ క్వశ్చన్ పేపర్ అన్నాను కదా, చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2024 పేపర్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2024 పేపర్ 2, రెండు పేపర్స్ని ఫ్రీగా అందరూ కూడా 2024 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ని ఫ్రీగా అటెంప్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ అప్లోడ్ అది. టెస్ట్ 1 అయిపోయింది, సో అందరికీ ఫ్రీగా ఉంది. ఆ క్వాలిటీ చెక్ చేయండి, ఆ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. టెస్ట్ 2 కూడా అప్లోడ్ అయింది. నెక్స్ట్ డేట్కి టెస్ట్ 3, తర్వాత ఏ డేట్కి ఆ రోజు టెస్ట్ 4, టెస్ట్ 5 ఇవి డిజేబుల్ మోడ్లో ఉన్నాయి. ఆ పర్టికులర్ డే రోజు ఓపెన్ అవుతాయి. ఆ రోజు నుంచి ఏ రోజైనా రాసుకోవచ్చు, కానీ ఆ పర్టికులర్ డే వరకు ఇది క్లోజ్డ్ మోడ్లోనే ఉంటాయి. సో ఇలా బెస్ట్ టెస్ట్ సిరీస్ని రోహిత్స్ అకాడమీ మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇన్ దిస్ మేనర్ మీరు ఈ కాన్సెప్ట్లో ఈ షెడ్యూల్ ప్రకారం దాన్ని చదువుకొని ఏ రోజైతే టెస్ట్ ఉందో ఆ టెస్ట్ కంటే ముందు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఆ ఫస్ట్ వేలో ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. టెస్ట్ ఏ రోజైతే ఉందో దానికంటే ముందు ఏ టాపిక్స్ అయితే ఆ టెస్ట్కి రిలేటెడ్ సిలబస్ని వీడియో క్లాసెస్లో ద్వారా చదివైనా కంప్లీట్ చేసుకోండి, సెల్ఫ్ స్టడీ చేసైనా కంప్లీట్ చేసుకోండి. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూస్తే ఈ 750 అవర్స్ అన్నాను కదా, ఒక టెస్ట్కి 3 డేస్ టైం ఉంది అనుకోండి, అంటే ఆ టెస్ట్లోని టాపిక్స్ని మీరు 30 అవర్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఒక టెస్ట్కి 2.5 డేస్ ఉందనుకోండి, 25 అవర్స్లో ఆ టాపిక్స్ని కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఈ లెక్కన సెప్టెంబర్ 15th అంటే ఏ రోజైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు ఈ 7 సబ్జెక్ట్స్ అయిపోతాయి. అండ్ చూడండి గైస్, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పర్ఫెక్ట్గా ముందుకెళ్తే మనకు జరిగే అడ్వాంటేజ్ చెప్తున్నాను చూడండి. సెప్టెంబర్ 15th వరకు టోటల్గా ఇండియన్ హిస్టరీ అయిపోతుంది, జాగ్రఫీ అయిపోతుంది, సో ఎకానమీ అయిపోతుంది, పాలిటీ అయిపోతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోతుంది, మెంటల్ ఎబిలిటీ అయిపోతుంది, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సెప్టెంబర్ 15th కల్లా అయిపోతుంది. సెప్టెంబర్ 15th గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ నోటిఫికేషన్లో కూడా సో మనకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ ఉంది, సో జాగ్రఫీ ఉంది, సో అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. అంటే సెప్టెంబర్ 15th ఎప్పుడైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందో అది అయిపోయే లోపు సో ఆల్మోస్ట్ 4 సబ్జెక్ట్స్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. ఓన్లీ సొసైటీ మాత్రమే పెండింగ్ ఉంటుంది. అది ఎగ్జామ్ అంటే ఈ గ్రూప్ 1 బెస్ట్ ప్లాన్తో మనం ప్రొసీడ్ అవుతే గ్రూప్ 2కి సంబంధించి కూడా మనం సిద్ధం అయిపోయినట్టే. సో ఇలా ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో 3 నెలల్ని టార్గెట్గా పెట్టుకోండి. 75 డేస్లో 750 అవర్స్ ప్రతిదీ లెక్క కట్టుకొని ఏ సబ్జెక్ట్కి ఎంతెంత అవర్స్ స్పెండ్ చేయాలి అలా వేసుకొని 15 డేస్ ముందుగానే సిలబస్ కంప్లీట్ చేసుకొని అండ్ అలాగే ప్రతిసారి 750 అవర్స్లో టాపిక్కి ప్రతిసారి టెస్ట్ రాసే ఆప్షన్ కూడా పెట్టుకోండి. మన దగ్గర టెస్ట్ సిరీస్ ఎలా ఉందంటే ఇండియన్ హిస్టరీ పైన 2 టెస్ట్స్, జాగ్రఫీ పైన 2 టెస్ట్స్, ఎకానమీ పాలిటీ పైన 2, సైన్స్ అండ్ టెక్ ఇలా టోటల్గా ఈచ్ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ 7 సబ్జెక్ట్స్లోని సిలబస్ని 2గా డివైడ్ చేసి ఇంటూ 2 అంటే 14 టెస్ట్స్ సబ్జెక్ట్ పైన ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ హిస్టరీ పైన టోటల్ టెస్ట్, జాగ్రఫీ పైన టోటల్ టెస్ట్, ఎకానమీ పైన, పాలిటీ పైన, ఎస్ఎన్టీ పైన ఇలా టోటల్గా 7 సబ్జెక్ట్స్ 7 ఫుల్ లెంత్ టెస్ట్స్ అంటే ప్లస్ 7 21 టెస్ట్స్ అయిపోయిన తర్వాత ఫుల్ అంటే అప్పుడు నెక్స్ట్ 21 టెస్ట్స్ ఈచ్ సబ్జెక్ట్ రిలేటెడ్ థింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ 1లో ఉన్న 4 సబ్జెక్ట్స్ పైన 2 టెస్ట్లు, పేపర్ 2లో ఉన్న 3 సబ్జెక్ట్స్ పైన 2 టెస్ట్లు, ఈ 2 కలిపి 4 సబ్జెక్ట్స్ అవుతాయి. అంటే టోటల్గా మీకు 25 to 27 అంటే ఆల్మోస్ట్ 3 గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి.
సో 4 అన్నాను కదా! సో పేపర్ 1లో, పేపర్ 2లో కలిపి 2 టెస్ట్స్ అన్నట్టు. సో అంటే 3 టెస్ట్స్. సో 3 టెస్ట్స్ ఇంటూ 2 థట్ ఈక్వల్ టు 6 టెస్ట్స్. సో ఆల్‌మోస్ట్ మీకు 27 టెస్ట్స్‌కు అండ్ అలాగే ఇంత అంటే ఎన్ని సార్లు మీరు రివైజ్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్‌లో ప్రిపేర్ అవుతే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. మీకు చూడొచ్చు. సో టెస్ట్ 4, టెస్ట్ 6, టెస్ట్ 8, టెస్ట్ 9 ఇండియన్ హిస్టరీ, సో టెస్ట్ 10 పాలిటీ అండ్ అలాగే జనరల్ స్టడీస్ అంటే ఈ టెస్ట్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకున్న మీకు ఇంగ్లీష్ మీడియం సిలబస్, తెలుగు మీడియం సిలబస్ ఎప్పుడు ఎలా చదవాలి అనే క్లియర్ కట్ ఐడియా మీకొస్తది. అండ్ చూడండి టోటల్‌గా 26 టెస్ట్స్. సో మనకి ఇక్కడ చూస్తా ఉంటే 26థ్ టెస్ట్‌ని నేనేం చేస్తున్నానంటే పేపర్ 1, పేపర్ 2, 25 కూడా పేపర్ 1 అంటే 25, 26 ఈ రెండిటిని కూడా పేపర్ 1, పేపర్ 2 కలిపి పెడుతున్నాను. సో టోటల్‌గా మీకు 26 నుంచి 27 టెస్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఓన్లీ టెస్ట్ సీరీస్ ఆఫర్ ప్రైస్‌కి ఇనాగరల్ ఆఫర్ లాగా ఇవ్వడం జరిగింది. మీకు కావాలనుకుంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేలోపు ఆ టెస్ట్‌ని చూడండి. యూ కెన్ డౌన్‌లోడ్ ఇట్. యూ కెన్ బై దట్. అండ్ అలాగే గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ కోర్స్ కూడా బెస్ట్‌గా అవైలబుల్ ఉన్నాయి. దాన్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కావాలన్నా, గ్రూప్ 1 ఓన్లీ ప్రిలిమ్స్ ప్లాన్ కావాలన్నా, గ్రూప్ 1 టెస్ట్ సీరీస్ ప్లాన్ కావాలన్నా ఇంతకు ముందే నా నంబర్ చెప్పాను 9110556858 దానికి మెసేజ్ పెట్టండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఈ వీడియోలో ఏ సబ్జెక్ట్‌కైనా, ఏ ఎగ్జామ్‌కైనా ఎన్ని డేస్ మన దగ్గర ఉంటే అన్ని డేస్‌ని బేస్ చేసుకొని అంటే తక్కువ టైం ఉంది మా వల్ల కాదు అనుకోకుండా ఎంత టైం ఉంది, ఎన్ని అవర్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మన వల్ల ప్రాక్టికల్‌గా ఎంత పాసిబుల్ అవుతది అనేటివి బేస్ చేసుకొని బెస్ట్‌గా ప్లాన్ చేసుకుంటే బెస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాం. మన దగ్గర ఉన్నది 750 అవర్స్. మన టార్గెట్ ఏమో 1500 గంటలు పెడితే మనిషికి ఇంపాసిబుల్ అవుతది. రోజు 10 గంటలు మాత్రమే స్పెండ్ చేయగలిగిన వాడు 20 గంటలకు సంబంధించిన టార్గెట్ పెట్టుకుంటే ఇంపాసిబుల్ అది. అందుకోసం బెస్ట్‌గా ప్రాక్టికబుల్ టార్గెట్‌ని పెట్టుకుంటేనే దాన్ని అచీవ్ చేసుకోగలుగుతాం. సో అది గైస్. సో వీడియో మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అది సెల్ఫ్ స్టడీ అయినా, లేకపోతే క్లాసెస్ ద్వారా అయినా సో మీకు హెల్ప్ అయ్యే విధంగా వీడియో చేశాను అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానెల్‌ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో కానీ, మిడ్ ఆఫ్ ద అక్టోబర్‌లో కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రిలిమ్స్. దానికంటే ముందు సిలబస్ చాలా ఎఫెక్టివ్‌గా కంప్లీట్ చేసుకునే విధంగా బెస్ట్ కోర్స్ అండ్ బెస్ట్ ప్లానర్ మన దగ్గరుంది. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. మంచి సక్సెస్ వస్తుంది. థాంక్ యూ.